వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఉన్నాం. ఏఎస్ఎఫ్ 90 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. మరొకవైపు రాష్ట్రంలో ఇప్పటికే అనేక విశ్వవిద్యాలయాల్లో అలాగే విద్యాలయాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. మనతో ఏఎస్ఎఫ్ సంబంధించిన ప్రతినిధులు నాగరాజు మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటి మీ ఇవాళ 90 ఏళ్ళు జరుపుకుంటున్నారు, ఇప్పటికీ ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి? ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ 1936 ఆగస్టు 12వ తారీఖున ఆవిర్భవించి నేటికి 90 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ జెండా ఆవిష్కరించడం జరిగింది విద్యార్థుల సమక్షంలో. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్ తెలియజేస్తాం. ఎందుకంటే విద్య ప్రైవేటీకరణ, కాషాయీకరణ పేరుతో, నూతన విద్యా విధానం పేరుతో చిన్న తరగతి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఎవరైతే స్వతంత్ర సంగ్రామం గురించి పోరాటం చేసినటువంటి భగత్ సింగ్ లాంటి స్వతంత్ర సమరయోధులు, గాంధీ లాంటి స్వతంత్ర సమరయోధులు లాంటి పాఠ్య పుస్తకాలు వాళ్ళ జీవిత చరిత్ర తీసేసి గాంధీని చంపినటువంటి గాడ్సే లాంటి మత ఉన్మాదుల్ని ఈరోజు పాఠ్య పుస్తకాల్లోకి చేర్చే పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యా వ్యవస్థ సంబంధించి 30% నిధులు కేటాయించాలి. రాష్ట్ర సంబంధించి 10% నిధులు కేటాయించాలి. ఈరోజు ఎక్కడ మీరు విద్యా వ్యవస్థకి నిధులు కేటాయించారని చెప్పేసి ఏఎస్ఎఫ్ అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీ నిధులు కేటాయించకపోతే భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాలయాల్లో పేద విద్యార్థులకి ఎక్కడ సక్రమమైన విద్య అందుతుందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు యూనివర్సిటీలు కావచ్చు, బయట స్కూల్స్ కాలేజీలు కావచ్చు, సంక్షేమ హాస్టల్లో కావచ్చు, ఎక్కడ కూడా టీచర్లు అనే వాళ్ళు ఎక్కడా లేరు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఈ గత 90 ఏళ్ళ నుంచి అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా అనేక పోరాటాలు చేస్తూ అధ్యాపక పోస్టులు భర్తీ చేయండి అయ్యా, విద్యార్థులకి సకాలంలో ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రిలీజ్ చేయండి, ప్రభుత్వ హాస్టల్లో పౌష్టికాహారం అందించండి అని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఫైట్ చేస్తూ ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఎవరైతే విద్యార్థుల పక్షాన్ని ఉండి నిలబడి ఫైట్ చేస్తూ ఉన్నారో ఆ విద్యార్థి సంఘాలు ప్రభుత్వ కళాశాల స్కూల్లోకి ప్రవేశం లేదని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక జీవోని పాస్ చేయడం జరిగింది. ఈ జీవో దేనికి నిదర్శనం అని చెప్పేసి ఈరోజు నారా లోకేష్ గారు మేము అడుగుతున్నాం. మీ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఫీజులు దోపిడీ చేసుకోవడానికి ఈ జీవోలు పాస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఎక్కడైతే దోపిడీ జరుగుతూ ఉందో, ఎక్కడైతే అధిక ఫీజులు తీసుకుంటూ ఉన్నారో, ఎక్కడైతే టీచర్లు లేక కేవలం బోర్డులకే పరిమితం అవుతూ ఉన్నారో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో, ఎక్కడైతే కళాశాలలో మౌలిక వసతులు లేవో, ఎక్కడైతే తిండి సరిగ్గా లేదో, ఎక్కడైతే సకాలం వార్డులు లేరో, ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ సకాలంలో ఎక్కడైతే రావట్లేదో అవన్నీ కూడా విద్యార్థుల సమక్షంలో మేము తెలుసుకొని విద్యార్థులు చైతన్యం చేసి మేము ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వ్యతిరేకత వస్తుంది, ఈ విద్యాసంఘ నాయకులు విద్యా సంస్థల్లోకి అనుమతించకూడదని చెప్పేసి జీవో పాస్ చేయడం జరిగింది. ఈ జీవోని అనుకూలంగా తీసుకొని ప్రైవేట్ విద్యా సంస్థలు ఏం చేస్తే మాకు జీవో పాస్ చేస్తారు, మేము అలౌ చేయమని చెప్తారు. ఈ జీవోని అడ్డం పెట్టుకొని లోపల బుక్స్, యూనిఫామ్ ఎటువంటి పర్మిషన్ లేకుండా కమర్షియల్ బిల్డింగ్లు నడుపుతూ లక్షల రూపాయల విద్యార్థులను దండుకోవడానికే ఈ జీవోలు పాస్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకే వత్తాసు పలుకుతుందా ఉందని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏమైనా నారా లోకేష్ గారు మీకు సిగ్గు ఉండాలి. గత ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మీ విద్యాసంఘం నాయకులతో, మా విద్యాసంఘంతో మమేకై అనేక పోరాటాలు చేశాం కాబట్టి ఈరోజు గత ప్రభుత్వం నిలదీశాం కాబట్టి మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో రాగానే ఏ ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల పీజీ చదువుతున్న విద్యార్థులకి జీవనం 77 స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా పోయింది. మేము అధికారంలో రాగానే జీవనం 77 రద్దు చేస్తా అన్నాడు. ఇంతవరకు దాని గురించి ఊసేలేదు. రీఎంబర్స్మెంట్లో మొన్న ఆల్ ఇండియా స్టూడెంట్ ఫండ్ ఫైట్ చేస్తే డిగ్రీ ఆన్లైన్ విధానం, ఆఫ్లైన్ విధానం కొనసాగించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికి ఇంకా పీజీ అడ్మిషన్స్ ఇంకా ప్రారంభం కాలే. ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ అంతా కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు దారదత్తం చేయడం కోసమే ఇటువంటి నిర్ణయాలను తీసుకుంటా ఉన్నది. ఈ నిర్ణయం పూర్తిగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ 90వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఖండిస్తా ఉన్నాం. తక్షణం ఆ జీవో నెంబర్ రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లో 1000 మంది ఉన్నటువంటి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నటువంటి 1000 మంది ఉన్నటువంటి ప్రొఫెసర్లు కేవలం 200 మంది 150 మందికి పరిమితం అయ్యారు. ఎక్కడా కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. కనీసం గెస్ట్ ఫ్యాకల్టీ ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు యూనివర్సిటీలో లేదు. 100 ఏళ్ళ ఘన చరిత్ర చెప్తున్నటువంటి యూనివర్సిటీలో ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా విద్యార్థులు క్లాస్ అయ్యే పరిస్థితి కనబట్టలేదు. పూర్తిగా ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థ నాశనం చేస్తూ ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వం ఉన్మాదాన్ని విద్యార్థులకు ఎక్కించుకొని వాళ్ళు పూనుకుంటూ ఉంటే మూఢనమ్మకాలు
బాబాలకు సంబంధించిన జీవిత చరిత్ర అంతా కూడా వీళ్ళు పాఠ్యపుస్తకాలు ఎక్కిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు దోచుకొని మీకు అండగా మేము ఉన్నాం కదని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తున్న భవిష్యత్తులో ఇటువంటి అరాచకాలు మానుకోకపోతే, ఇటువంటి చర్యలు మానుకోకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతాను. మీకు కూడా గత ప్రభుత్వం పట్టిన గతే ఖచ్చితంగా పడుతుంది. మీరు ఇటువంటి విధానాలు మానుకోపోదని చెప్పేసి మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చదువుతో పోరాడు, అప్ అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం, అప్ అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం. పోరాడతాం విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయేతర పోస్టులు భర్తీ చేసేంత వరకు. మీరు చెప్పండి, గడిచిన 90 ఏళ్ళలో ఎన్నో విద్యార్థి సంబంధించిన సమస్యలపై పోరాటాలు చేశారు, ఎన్నో విజయాలు సాధించారు. సో ప్రస్తుతం ఎలా ఉంది యూనివర్సిటీలో కానీ విద్యాలయాల్లో? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి విద్యా పరిస్థితి కాదు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎక్కడా కూడా చదువుకునేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కార్పొరేట్ విద్యను చూస్తూ ఉంటే ఈరోజు మధ్యతరగతి కుటుంబాలకి ఎప్పటికీ కూడా ఒక అందని ద్రాక్షగా ఉంచడం కోసమే అటు కార్పొరేట్ శక్తులు, ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీడీపీ శక్తులు, కూటమి శక్తులు కూడా తీవ్ర స్థాయిలో ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళు ముందుకు పోతా ఉన్నారని తీవ్రంగా దీన్ని ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్యంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే పేద విద్యార్థులకు ఉన్నత స్థాయిలో వారికి విద్య కేటాయించాల్సింది పోయి మీరు ఈరోజు ప్రభుత్వ కాలేజీలన్నిటిలో కూడా ఫ్యాకల్టీని ఇవ్వకుండా, అక్కడ మౌలిక సదుపాయాలు జరగకుండా, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి ఏ అయితే వసతులు ఏదైతే ఉన్నాయో క్లాస్ రూమ్స్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, కంప్యూటర్ ల్యాబ్స్ కానీ ఇట్లాంటి వేటిపై కూడా మీరు డబ్బును ఖర్చు పెట్టుకోకుండా కేవలం మీ పార్టీకి సంబంధించినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలకి, డయాసులకు, అదేవిధంగా మహాసభలకి ఈరోజు ప్రజాధనాన్ని మొత్తాన్ని కూడా మీ అబ్బా జాగీర్ మాదిరిగా ఈరోజు ప్రజాధనాన్ని అంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా అఖిల భారత విద్యార్థి సమైక్యగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కాదు, నేటి నుంచైనా సరే మూసుకుపోయిన మీ కంటిని చదువుకొని ఇప్పటికీ చదువు లేదు కాబట్టి ఈరోజు ఈ మతోన్మాద శక్తులకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకి తొత్తులుగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం మారిపోయింది. ఈ మతతత్వాన్ని తీసుకొచ్చి విశ్వవిద్యాలయాల్లో కూడా పెట్టి ఈరోజు విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి నేర్పాల్సిన మీరు నిమ్మకాయలకు బొక్కలు పెట్టండి, బొమ్మలకు ముళ్ళులు కూర్చోండి అని చెప్పి చేతబడుల పద్ధతుల్లో ఈరోజు నేర్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి విద్యార్థులు ప్రత్యేకంగా వచ్చి యూనివర్సిటీలో చదువుకోవాల్సిన అవసరం లేదని, మాకున్న సామాజిక అవగాహన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీకు లేదనుకోవడం హాస్యాస్పదం అని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులకు సంబంధించి సమస్యలు ఏదైతే ఉన్నాయో మీరు మీ రాజకీయ స్వలాభాల కోసం కార్పొరేట్ తొత్తులుగా మారి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆర్థిక మొత్తంతో మీ రాష్ట్రాన్ని ఏలుబడి చేయాలనుకున్నారు. ఇది ఎప్పటికీ జరగని పని అని చెప్పేసి దీనికి సంబంధించి ఏ చిన్న కార్యక్రమమైనా అఖిల భారత విద్యార్థి సమైక్యగా మిమ్మల్ని మీ కార్యక్రమాలని విద్యార్థులకు సమస్యలు పరిష్కారం అయినంత వరకు నిరంతరం అడ్డుకొని గుండె గీసి ఇంటికి పంపిస్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి కాబోయే కొద్ది రోజుల్లోనే మీరు విద్యాసంస్థకు సంబంధించి సిట్వేసి ఉన్న సమస్యలన్నిటినీ కూడా గుర్తించి వాటన్నిటికీ పరిష్కారం కోసం ఎక్కడైతే యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులు కానివ్వండి, డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి రెగ్యులర్ పోస్టులు కానివ్వండి, అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలు కానీ స్కూల్స్లో కానీ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సంబంధించి బుక్స్ కానీ, మిడ్ డే మీల్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ఉపాధ్యాయులు కానీ వీటన్నిటి సమస్యలను కూడా రెక్టిఫై చేస్తూ విద్యని అభివృద్ధి పరిచే మార్గంలో ఉంటే తప్ప లేని పద్ధతిలో మీరు దీనికి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మార్చి మీ ప్రభుత్వాన్ని మీకు కూడా ఇదే విశాఖపట్నంలో ఉన్నటువంటి బంగాళాఖాతంలో కలపడానికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అంతటినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో మీ పార్టీని ఇంటికి పంపించే విధంగా సజీవ సమాధి కట్టే విధంగా ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి ఈ కార్యక్రమాలకు పోరాటాలకు సన్నాహితం అవుతామని చెప్పేసి అఖిల భారత సమైక్య విశాఖపట్నం జిల్లా సమితి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, ఎలా ఉంది విద్యాలయాల్లో, హాస్టల్స్లో, కాలేజీల్లో ఎలా ఉంది? ఎలాంటి పరిస్థితి ఉంది? మీతో విద్యార్థులతో నిత్యం మమేకం అవుతూ ఉంటారు, ఎలా ఉంటుంది? నేడు మన హాస్టల్లో చూసుకుంటే రోజుకు 53 రూపాయలు చొప్పున మనిషికి ఇస్తున్నారు. కానీ ఆ మెన్యూ ప్రకారం చూసుకుంటే మీరే చెప్పారు అన్నా క్యాంటీన్లో రోజుకి 70 రూపాయలు చొప్పున మనిషికి అవుతుందని. అదే 70 రూపాయలు మీరు పెడుతుంది అన్నం, పప్పు, కూర, ఆ 3 రకాలకి మీరు 70 రూపాయలు అవుతుందని చెప్పారు. కానీ అన్నా క్యాంటీన్ మన హాస్టల్లో చూసుకుంటే 53 రూపాయలు అవుతుంది. ఏ విధంగా మీరు 53 రూపాయలు సరిపోతుంది అది ప్రశ్నిస్తూ ఉన్నాం గవర్నమెంట్ని. మీరే చెప్పిన మెన్యూ ప్రకారం 70 రూపాయలు అవుతుంది అనేది మీకు తెలియదా? 53 రూపాయలు ఎక్కడ సరిపోద్ది అనేది గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ అప్పుడు 53 రూపాయలు ఎక్కడ సరిపోద్ది అని మీ టీఎన్ఎస్
మీ విద్యా సంస్థమైన మీ విద్యా సంఘమైన టీఎన్ఎస్ ప్రశ్నించారు మాతో పాటు వచ్చి. కానీ నేడు ఆ 53 రూపాయలకి ఎక్కడ కూడా ఏ చోట కూడా ఇది హాస్టల్ మెస్సుల్లో ఇది సమస్యలు ఉన్నాయని ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడే ప్రసక్తి చూపిస్తలేదు. అదే కాక విద్యా సంఘాలు విద్యా సంస్థలు అంటారా, అది నేడు ముందు నెల తీసుకుంటే 300 కోట్లు పెట్టి సోయింగ్ కోసం పెట్టారు యోగాంధ్ర అని చెప్పి. మనం చూసుకుంటే సర్టిఫికేట్లు లేక విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 6,400 కోట్లు ఇది పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు పెండింగ్లా ఉన్నాయి. అదే 300 కోట్లు మీరు ఇస్తే కొంతమంది ఎంతోమంది విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకొని ఎన్నో ఉద్యోగాలు సంపాదిస్తానని ఏసఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం మెరుగుపడాలని మీరు కోరుకుంటున్నారు ఒక విద్యార్థి సంఘం నాయకులు? మీ విద్యా సంఘ నాయకులు ఒకటే కోరుతా ఉన్నాం. నేడు విద్యా సంఘాలు ప్రభుత్వ కళాశాలలోకి పాఠశాలలోకి ఇది అనుమతి లేదని చెప్తా ఉన్నారు. విద్యా సంఘాలు వెళ్ళకపోతే నేడు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేస్తారా, లేదా పెండింగ్లో ఉన్న 53 పెండింగ్లో ఉన్న మెస్ బిల్లు మీరు విడుదల చేస్తారా అని అడుగుతా ఉన్నాం. ఇదే విద్యా సంఘాలు లేకపోతే మీ విద్యా సంఘం టీఎన్ఎస్ఎఫ్ లేకపోతే నేడు మీ అధికారంలోకి వచ్చేవాళ్ళని అడుగుతా ఉన్నాం. విద్యా సంఘాలు లేకపోతే నేడు మీ విద్యా సంఘాలు వస్తే మీరు ఎక్కడ బయట మీ బండారాలని బయటపడతాయని భయపడతా ఉన్నారు. నారా లోకేష్ గారిని ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం. నారా లోకేష్ గారు మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. మీది జీవో నెంబర్ 77 మీ అధికారులు లాగానే వెంటనే రద్దు చేస్తామన్నారు. కానీ నేడు మీరు 100 రోజులు పూర్తి అవ్వలేదని అడుగుతా ఉన్నాం. ఇంటింటికి తిరిగి మేము మంచి ప్రభుత్వం మేము మంచి చేస్తామని చెప్తా ఉన్నారు. అదే మీరు మంచి చేస్తే ఏ ఇంటింటికి మీరు తిరగాల్సిన లేదని ఏసఫ్గా చెప్తా ఉన్నాం. అదే మీరు మంచి చేస్తే మీ కార్యకర్తలే ఈ ప్రజలే మీకు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏడాది మీకు ఓట్లు వేస్తారని చేస్తున్నాం. కానీ మీరు ఎక్కడా కూడా మంచి చేసేదే లేదు. మీరు బయట తిరిగి మేము మంచి చేసాం మేము మంచి చెప్తామని తిరుగుతూ ఉన్నారు. మరియు బయట షోయింగ్ కోసం మ్యూజిక్ ఈవెంట్లు మీరు రాజకీయ నాయకులా లేదా సినీ నాయకులా అడుగుతా ఉన్నాం. ఇదైతే చూసుకున్నప్పటికీ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నేటికి 90 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో మొత్తానికి ఎన్నో ఉద్యమాల నేపథ్యంలో ఎన్నో విద్యార్థుల సమస్యలన్నిటి కూడా పరిష్కారం అయ్యాయని నేడు ఏదైతే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో నారా లోకేష్ ఆయన ఒక సభలో మాట్లాడుతూ రాజకీయ ప్రవేశం అనేది విద్యా సంస్థల్లో కానివ్వండి విద్యాలయాల్లో కానీ లేకుండా ఒక జీవో తీసుకొస్తామని చెప్పడం తీవ్రంగా వీరంతా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే స్టూడెంట్ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి, ఏదైతే యూనియన్లకు సంబంధించి స్టూడెంట్ యూనియన్లు అనేవి పనిచేస్తేనే వారి విద్యార్థుల యొక్క సమస్యలు తెలిస్తే వాటి విధంగా పోరాడితేనే వాటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ విద్యాలయాల్లోకి ప్రవేశం లేకపోవడం, ఇలాంటి సంస్థల ప్రవేశం లేకపోవడం తీవ్రంగా అన్యాయమని వీరంతా చెప్తున్నారు. అలాగే ఏదైతే ఇప్పటికీ యూనివర్సిటీ అలాగే విద్యాలయాల్లో ఇప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి అధ్యాపకుల పోస్టింగ్లను క్రియేట్ చేయాలని, అధ్యాపకులతో నింపితేనే విద్యార్థులకు చదువు చెప్పగలుగుతారని, అలాగే మెస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో మెరుగైన వసతులు అలాగే భోజన సదుపాయం కల్పించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.